తెలంగాణ రాష్ట్ర నలుమూలల మా సోదరిమణులందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని భావించి ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసిన తిప్పికొట్టి మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే చాలామంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఒక భావన కలుగుతున్న సందర్భంలో బస్సులకే యజమానులను చెయ్యాలి, ఈ బస్సులకు ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్తోనే ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించినాం. అందులో భాగంగానే 553 బస్సులను ఈనాడు మనం డెడికేట్ చేయబోతున్నాము. అయితే ఎక్కడికక్కడ చేయాలన్న ఆలోచన వస్తే సీతక్క గారితో మాట్లాడి, లేదు అన్ని మండలాల నుంచి మండలానికి ఒక బస్సు ఇక్కడ పడే గ్రౌండ్లో మనందరం ఒక దగ్గర చేరి ఈ సంతోషాన్ని మనందరం ఒక కుటుంబం లాగా పంచుకొని అన్ని మండలాల నుంచి పరేడ్ గ్రౌండ్లో వచ్చి 5 తారీఖు నాడు సాయంత్రం ఈ బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని తిరిగి మళ్ళీ మీ మండలాలకు మీరు వెళ్ళే విధంగా మిమ్మల్ని అందరినీ కలవాలన్న ఆలోచనతో మంత్రివర్గం అందరూ ఆలోచన చేస్తున్నారు.